బ్రేకింగ్ న్యూస్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. అయితే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పోటాపోటీగా అంటే వరుస అరెస్టులతో ఈరోజు తెలంగాణ రాజకీయం అయితే వేడెక్కుతుంది. ఈరోజు సరూర్ నగర్లో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభకి కేటీఆర్ గారు ఇప్పుడే బయలుదేరారు. ఈ బయలుదేరిన క్రమంలో దారి పొడుగున భారీగా మోహరించిన పోలీసులు అయితే సందు దొరికితే అరెస్ట్ చేయాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే మొత్తం చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో తాడో తేడో అన్నట్టుగా మారిపోయింది. అయితే ఈ రోజు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభకి బయలుదేరిన కేసీఆర్ ని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అయితే సబితా ఇంద్రారెడ్డిని కావచ్చు, మరి ఇతర బీఆర్ఎస్ నాయకులు మన్నేష్ శశాంక్ కానీ కొంతమంది బీఆర్ఎస్ నేతలను అయితే హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇదే క్రమంలో ఆ సభ ప్రాంగణానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. అంటే బీఆర్ఎస్ దాదాపుగా 15 రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ సర్కార్ నుండి అయితే ఏ విధమైన పర్మిషన్ దక్కలేదు. అయితే ఇదే క్రమంలో హైకోర్టు అయితే నిన్న కాంగ్రెస్ కి మొట్టికాయ వేసినట్లు బీఆర్ఎస్ జరుగుతున్న సభకి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఇదే క్రమంలో ఈరోజు సభ నిర్వహించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఎదురయ్యే సవాళ్ళు ఎన్నో అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో బీఆర్ఎస్ కొంతమంది అధినేతలు కానీ కొంతమంది నేతలు కానీ ఈరోజు హౌస్ అరెస్ట్ జరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అయితే మీటింగ్ ప్రాంగణంలో కూడా ప్రవేశించలేదు, అప్పుడే హౌస్ అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు గట్టిగానే వాపోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరి జూబ్లీ హిల్స్ నివాసం నుండి కేటీఆర్ గారు అయితే సరూర్ నగర్ బయలుదేరారు. ఈ బయలుదేరిన క్రమంలో భారీ పొడవున అంటే పోలీసులు అయితే భారీగా మోహరించారు. అయితే దీనికి సంబంధించి ఏ విధమైన తోపులాటలు కానీ గొడవలు కానీ నిరసనలు జరగకుండా శాంతియుతంగా మీటింగ్ జరగడానికి ప్రయత్నించాలని పోలీసులు చూస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అగ్రనేతలు బీఆర్ఎస్ పై తిరిగి సవాళ్లు విసురుతున్నారు. అయితే ఇదే క్రమంలో దాదాపు తెలంగాణలోని విద్యార్థులంతా అయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీటింగ్ అటెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో మరి కేసీఆర్ అయితే మీటింగ్ కొరకు అయితే బయలుదేరారు. ఈ బయలుదేరిన క్రమంలో భారీ అరెస్టులు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. చూడాలి మరి ఏ విధంగా వెళ్తుంది, అసలు మీటింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అయితే దాదాపుగా స్టూడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మరి పోలీసులు ఒకవేళ స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేస్తే అదొక యుద్ధ వాతావరణంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈరోజు జరిగే యువ సంగ్రామ సభకి కేటీఆర్ అయితే బయలుదేరారు. అదే క్రమంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు కానీ అక్కడికి బయలుదేరినట్లుగా సమాచారం. అయితే ఇదే క్రమంలో కొంతమంది మహిళా నేతల్ని కొంతమంది బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసిన పర్వం కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే తెలంగాణలో. మరి చూడాలి ఇది ఏ విధంగా అవుతుంది, మరి ఈరోజు మీటింగ్ అవుతుందా లేదా. కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ రాకపోయినా మరి హైకోర్టు అయితే వారికి పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా సభ ప్రాంగణంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, సభ ఏ విధంగా సాగుతుంది, మరి నిరుద్యోగ యువత బీఆర్ఎస్ కలిసి గవర్నమెంట్ సర్కార్ ని ప్రశ్నిస్తుందా, మరి గవర్నమెంట్ గట్టిగానే ప్రశ్నిస్తుందా. ఏదైతే 20,000 ఉద్యోగాల కోసం ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ కి మరి నిరుద్యోగులు ఏ విధమైన చర్యలు చేపడతారు, మరి నిరసనలు చేపడతారు. గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, మరి ఆర్టీసీ క్రాస్ లో కూడా విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలు అనేటివి చేస్తూనే ఉన్నారు. మరి చూడాలి ఇది ఏ విధంగా వెళ్తుంది. మరి సభ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నట్టే చెప్పాలి. మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అరెస్ట్ చేసినా మరి సభకి ఏ విధమైన ఆటంకులు లేనట్లుగా కొంతవరకు కనిపించినా చెప్పలేం పోలీసులు ఎప్పుడు ఏ విధంగా ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు అనేది. అయితే శాంతియుతంగా మీటింగ్ అయిపోవాలి, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా శాంతియుతంగా మీటింగ్ అయిపోవాలని పోలీసులు అయితే భారీ ఎత్తున ప్రయత్నిస్తున్నారు. మరి చూడాలి ఏ విధంగా వెళ్తుంది అనేది.